ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనము భర్తృహరి సుభాషితాలు అర్థపద్ధతి రీత్యా 5 శ్లోకాలు చెప్పుకున్నామమ్మా. ఇంకొక 5 శ్లోకాలు చెప్పుకుంటే అర్థపద్ధతి మనం ముగించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజున గత శ్లోకాల రీత్యా మనం ధనం యొక్క విశిష్టత, ధనం కలిగిన వాళ్ళ యొక్క ఆలోచన సరళి, అది అందరికీ ఉండాలని లేదు. అదేమిటి అంటే మామూలుగా ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ లక్షణాలు ఎలా ఉంటాయో వాటల్ని ప్రామాణికంగా తీసుకుని చెప్తూ ఉంటారు. ఆ రీతిగా చెప్పేటువంటివి తప్ప ఈ చెప్తున్న వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ అంత మాత్రాన ఏదో ఒక పర్టికులర్ క్యాడర్ వాళ్ళే మంచివాళ్ళు అనేటువంటి ఓహో ఇక్కడ ఐఎస్ఐ ముద్రలు ముద్రిస్తున్నట్లు లెక్క కాదమ్మా. సహజంగా అలాంటి ధోరణులు అధికంగా ఉంటాయి. ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పరిస్థితుల్లో ఎలాంటి వారు ఎలా ఉంటారు, ఎలాంటి వారితో ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన రీత్యా భర్తృహరి మహానుభావుడు సమాజాన్ని ఎంతో క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకుని వ్రాసినటువంటి శతకాలన్నమాట ఇవి. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అని 3 రకాల శతకాలని వ్రాసారు వారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నీతి శతకం, సరేనా? కాబట్టి అర్థపద్ధతి రీత్యా తదుపరి కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏమిటి అంటే మానవతా విలువలని ధనానికి ముడిపెట్టకూడదు అనేటువంటి ఫండమెంటల్ అయితే తెలుసుకోవాలి. ఏమ్మా, శాశ్వతమైనవి కొన్ని మానవతా విలువలు ఉంటాయి. స్వధర్మాన్ని ఆచరించడం, మనము కేవలం బాహ్యాడంబరాలకి పూర్తిగా తలవొగ్గి ఇహ సర్వాన్ని కూడా త్యజించి అటుగా ఆలోచన చేయకూడదు. మనం అవలంబించేటువంటి, మనం అనుసరించేటువంటి, ఫాలో అయ్యేటువంటి, మనం ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విధి విధానాల రీత్యా మనమే గాక మన వంశము, మన జాతి, మన దేశము, అంతేగాక ఇంకా ఎవరు ఉద్ధరింపబడతారని చెప్పుకున్నాము? పైన ఉన్నటువంటి పితృదేవతలు సహితం ఉద్ధరించబడతారు. ఏ రీత్యా? ఎలాగైనా కావచ్చు. స్వర్గం నుంచి నరకానికి కావచ్చు, నరకం నుంచి స్వర్గానికి కావచ్చు. ఇప్పుడు మనం మంచి పనులు చేస్తామనుకోండి, మన పితృప్రపితామహులు సైతం కూడా చక్కగా నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు. ఏమిటి నాకు ఇట్లా నరక బాధలు తగ్గాయి అని చెప్పి అడుగుతారు అప్పుడు వాళ్ళు యమధర్మరాజును. అదుగో నీ యొక్క మనవడో, నీ మనవరాలో, నీ వంశంలో వాళ్ళు ఎవరో ఇట్లా, నీ కొడుకో, పోనీ ఎక్కడో మనవలు మనవరాళ్ళు ఎందుకు, నీ కూతురో నీ కొడుకో, ఇలా మంచి పనులు చేయబట్టి నీ వంశం పునీతమైంది. కూతురుది కూడా వర్తిస్తుందమ్మా. కూతురు అధర్మానికి లోనయ్యి తన ధర్మాన్ని విడిచిపెట్టి, తన వర్ణ వ్యవస్థను విడిచిపెట్టి ఎక్కడికన్నా మరి భౌతిక ఆకర్షణ రీత్యా అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి, ఇందాక చెప్పుకున్నట్టుగా ధనాల రీత్యా అనుకోండి, ఏ రీత్యా అయినా కూడా తప్పటడుగు వేసి బయటికి పోయిందా అంటే ఆమె వలన పితృదేవతలు ఘోష అన్నమాట, రక్త కన్నీళ్ళు అన్నట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే వంశానికి అది ఎంతో అప్రతిష్ట కాబట్టి. ఏమ్మా, కాబట్టి ఏ వర్ణంలో ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళం ఆ వ్యవస్థ వైపే వివాహ బంధం ఉండాలి తప్ప తారుమారైతే కాకూడదు. ఆ తారుమారు అవ్వడానికి ముఖ్య కారణం ధనం కానీ భౌతికాకర్షణ కానీ అసలే కాకూడదు. అదన్నమాట. అట్లా కూతురి వల్ల, కొడుకు వల్ల, మనవరాల వల్ల ఇట్లా ఏది జరిగినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ కనపడే భూమి మీద వారికే కాకుండా మరణించిన వారికి సహితం, పితృదేవతలకి సహితం కూడా అది వర్తిస్తుంది. మంచైనా సరే చెడైనా సరే అన్నట్లుగాను. ధనానికి 3 లక్షణాలు ఉంటాయని, దానము, భోగము, నాశనము అని.
దానం చేయక అనుభవించక ఉండే వాళ్ళకి తృతీయాగతిర్భవతి. ఏమిటి తృతీయాగతి? మూడవ గతి ఏమిటి అంటే నాశము. అది అదేమిటి అంటే అది ఎవరైనా దొంగల పాలైపోవటం కానీ, మోసకారులు ఎవరైనా వీళ్ళని ప్రలోభ పెట్టి దోచేసుకోవటం కానీ, లేదు అనంటే తర్వాత తరాల్లో ఒకడు పుడతాడు. వాడు ఏం చేస్తాడు అంటే వీళ్ళంతా నోరు కట్టుకుని ఓహో ఇదిగా సంపాదించి ఏమీ దానం ధర్మం చేయకుండా అనుభవించక అలా చేసినటువంటి సంపద పోగేసిపోయింది ఏదైతే ఉంటుందో అది వాడి వ్యసనాల రీత్యాను, లేదనంటే అసలు ధనానికి విలువ లేకుండా విందు విలాసాల రీత్యాను మొత్తానికి నాశనం చేసేస్తారు అని. కాబట్టి మనమే కాక మన భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనం గనక ధనవంతులమైతే, ధనవంతులు అంటే ఇప్పుడు ఓహో ఇదని కాదమ్మా, ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఉన్నంతలో, మనకి ఉన్నంతలో ఏ లోటు లేకుండా మనం జీవనం గడపటమే గొప్ప ధనం మనకి. తిన్నది హరాయించుకోవటం అంతకంటే ధనం కాలమాన రీత్యా. తర్వాత ఇదిగో ఇందాక చెప్పుకున్నట్టుగా మన పిల్లలు కాస్త ఎటువంటి తప్పటడుగులు ప్రహరీలు దూక్కుండా మన వర్ణ వ్యవస్థ వాళ్ళకే పుస్తక కట్టడం, మన పిల్ల మన వర్ణ వ్యవస్థలోకే వెళ్ళడం, తద్వారా మన ఆచారాలను పెంపొందించేటువంటి దిశగా వర్తించడం, ఇటువంటివే గొప్ప భాగ్యవంతులు. అర్థమైందా? ఇప్పుడు కాలమాన రీత్యా మనం తీసుకోవలసినటువంటి ధనం ఇలాంటిది. ఆయుష్ అంతకంటే గొప్ప ఐశ్వర్యం. అందుకనే మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్పరు అమ్మా, లక్ష్మి ఎక్కడ లక్ష్మి ఉంటుందో ఆ వెనుకనే అలక్ష్మి కూడా ఉంటుంది. అలక్ష్మీర్మేనస్యతాం త్వామృణే అని అక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అట్లా అలక్ష్మి దారిద్ర్యం అనేది అనేక కోణాలుగా ఉంటుంది. అట్లాగే ధనం అనేది అనేక కోణాలుగా ఉంటుంది. ధనము అంటే బాగా నోట్ల కట్టలు, మణుగుల కొలది బంగారాలు, పెళ్ళపెళ్ళాడే పట్టు చీరలు వగైరాలు కావు. కార్లు, బంగ్లాలు అవి కావు. అవి కావచ్చు, అవే కావు, ఇంకా ఎన్నో ఉంటాయి. అన్నీ ఉండి అనుభవించలేకపోవటం గొప్ప దారిద్ర్యం మరి కదా. అట్లా కూడా అందుకని ఇక్కడ మనం సూక్ష్మంగా కొంచెం ఆలోచించండి అమ్మా. గ్రంథపారాయణ గ్రూప్ వాళ్ళు వింటున్నారు కదా, సూక్ష్మంగా కొంచెం ఆలోచిస్తే మనం చదువుకున్నటువంటి గ్రంథాల సారాంశం రీత్యా కానీ ఈ రీత్యా ఆలోచించిన ఏమిటి అంటే భగవంతుడి యొక్క సృష్టి కేవలం ఒక్క కోణంలోనే జరగదమ్మా. చాలా లోతుగా ఆలోచించండి దయచేసి. ఈ జగత్తులో పూర్తి ధనవంతుడు, పూర్తి దరిద్రుడు ఎవరూ లేరు అసలు. ఒకరికి ఒక కోణంలో ధనమైతే మరొకరికి మరొక కోణంలో ఇందాక చెప్పుకున్నటువంటి భాగ్యం. కాబట్టి ఎవ్వరూ కూడా మనమెవ్వరము కూడా పూర్తి అందలానెక్కే వాళ్ళము కాదు, పూర్తి పాతాళంలో ఉన్న వాళ్ళము కాదు, మధ్య. అందుకే భూమి మీద ఉన్నాం. అలాగే మన మనోభావాలు, మన ఆలోచనలు కూడా మధ్య మార్గంగా ఉండాలి తప్ప శాంతం ఉచ్చస్థాయి, శాంతం లో స్థాయి, శాంతం ఫాల్స్ ప్రెస్టేజ్ లేదు, శాంతం అహంభావం ఇలాంటి దీనిలో సుపీరియర్ కాంప్లెక్స్ ఇలాంటివి లేకుండా మధ్య మార్గంగా ఉండటం అనేది ఏ అంశానికైనా కూడా చాలా మంచిది అన్నట్లుగా కూడా మనం ఆలోచించుకోవాలి కదా. సరే, తర్వాత ఈ రోజున మనం 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చెప్పుకొని అర్థ పద్ధతి ముగిద్దాం. ఏమ్మా? పరీక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే సపశ్చాత్ సంపూర్ణః కలయతి ధరిత్రీం తృణసమాం అతశ్చానేకాంతా గురులఘుతయార్ధేషు ధనినాం అవస్థావస్తూని ప్రథయతి చ సంకోచయతి చ. ఒక వ్యక్తి తాను నిరుపేదగా ఉన్న కాలంలో
చారెడు బియ్యం ఎవరిస్తారా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అతడే తరువాత ధనవంతుడు అయితే భూవలయాన్నంతా తృణ సమానంగా భావిస్తాడు. అందుచేత మనిషికి తాను ఉండే పరిస్థితిని బట్టి ఆయా వస్తువులు గొప్పగానో కొంచెంగానో తోస్తూ ఉంటాయి. అది ఒక వ్యక్తి అన్నార్తుడై ఎదురు చూస్తూ ఉన్నారనుకో, వాళ్ళకి చారెడు బియ్యం ఇస్తే ఆ నిమిషాన వాళ్ళకి అదే గొప్ప విషయం. తను అనుకుంటున్నది, తను ఎదురు చూస్తున్నది దక్కింది. అక్కడ ఏమిటి పరిస్థితి అంటే, నిరుపేద ఆహారం కోసమే అక్కడ ప్రధానాంశంగా ఉంటుంది. కడుపు నిండితే చాలు అనేటువంటి ప్రధానాంశంగా పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది, చారెడు బియ్యం ఇస్తే చాలు, ఎవరైనా పూట గడిస్తే చాలు అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ నిరుపేదే తరువాత ధనవంతుడైతే కనుక అని చెప్పి భూవలయాన్నంతా తృణ సమానంగా అంటే గడ్డిపోచ సమానంగా భావిస్తాడు. ఎందుకనంటే అతని రిక్వైర్మెంట్స్ అన్నీ అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీరిపోయినాయి కాబట్టి ఇక ఏమిటి. అంతేగాని తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం కాబట్టి దీనుల యొక్క బాధ, ఆ ఆవేదన, ఆక్రందన ఎలా ఉంటుందో అటువంటి వారిని పసిగట్టి దానం చేద్దామని అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. లోతట్టు నుంచి పైకి వచ్చిన వాళ్ళు అలా ఆలోచించుకుంటే చాలా మందికి ఉపకారం జరుగుతుందమ్మా. కానీ అట్లా ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎదురు అటువైపు చూస్తే మళ్ళీ తను ఎక్కడ దిగిపోతామో అన్నట్లుగా కూడా రకరకాల భూత కల్పనలతోనే చాలా మటుకు ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. అది ఏదన్నా బాధ వింటే వచ్చేస్తుందేమో, రోగం వింటే వచ్చేస్తుందేమో, అందరివి బాధలు వింటూ ఉంటే కనుక మన ప్రతిభ తగ్గిపోతుందేమో, ఏదన్నా మంచి చెప్తే మనది వెళ్ళిపోతుందేమో, ఇట్లా రకరకాల ఒకటి కాదు అసలు ఒక రకమైన దీనిలో మిథ్యా భావనలతో ఉండేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మందే ఉండవచ్చు. అదే ఎవరిది తప్పు అనేది కాదు. మామూలుగా ఆలోచన సరళులు మరి మనం తినేటువంటి తిండి, మన ఆహార విహారాదులని బట్టించి కూడా మన ఆలోచన సరళులు ఆధారపడి ఉంటాయి కావచ్చు. ఆ రీతిగా ఈ నిరుపేద నుంచి చక్కగా ధనవంతుడై పైకి ఎదిగినప్పుడు ఏమనుకుంటాట, తను వచ్చినటువంటి స్థాయి మర్చిపోయి ఈ భూమండలాన్నంతా కూడా ఒక తృణప్రాయంగా చూడటం మొదలు పెడతాడనమాట. అదేమిటి అంటే అల్పసిరి అంటారు పెద్దవాళ్ళు. ఒక మాట, కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, అవి లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. అంత మాత్రం ఆ ఫండమెంటల్ని మంచి వాళ్ళకు కూడా వేసి మనం పొలమకూడదు, ఆలోచనగా పెట్టుకోవాలి. అలాంటి ధోరణి ఉందా లేదా, ఓకే, లేకపోతే వెల్ అండ్ గుడ్ అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రతి వాళ్ళు అలా అని కాదు. ఇప్పుడు ధనవంతుల లక్షణాలు, ధనహీనుల లక్షణాలు అంటే ఎవరు కూడా ఏదో ఒకవైపు చెడు ఒకవైపు మంచి అనేది కాదమ్మా. అక్కడ మంచి చెడులు ఉన్నా లేకపోయినా అందరిలోనూ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు అనేది ఆలోచించి సామాజికంగా ఒక గొప్ప అవగాహనతో భర్తృహరి మహాశయుడు ఈ యొక్క నీతి శతకం ఏమిటి, ఈ శతకాలు 3 ఏమేమిటవి, నీతి శతకం, శృంగార శతకం అండ్ వైరాగ్య శతకం అని 3 రకాల శతకాలను గొప్పగా అవగాహనతో భవిష్యత్ తరాలకి ఒక నిజంగా ఇదే ఒక ధనం. మరి ధనం అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఏవేవో కావమ్మా. ధనం అంటే ఇలా భవిష్యత్ తరాల మేలు, ఆ మేలు కోసం అని చెప్పి కూడా ఈ యొక్క భర్తృహరి శతకాలను మనకి ఇచ్చారు. ఆ రీత్యా ఏమిటి అంటే బ్రతికి చెడ్డావా చెడి బ్రతికావా అనేది కూడా ఒక ఫండమెంటల్ ఉంటుంది. బ్రతికి చెడిన వాడు ఎప్పుడు కూడా ఎంతో బాధగాను, వాడికి డబ్బు ఉండటము తెలుసు, ధనం లేకపోవటము తెలుసు. చెడి బ్రతికావా అంటే బాగా అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినప్పుడు అల్పసిరి అంటారు. అధిక డాంబికం వాళ్ళకి కొంతమందికి అధికమైపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే
మన యొక్క మానసిక సరళిని బట్టించి ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఎటువంటి బ్రాండ్ మార్క్స్ ఎవరి మీద వేయకూడదు, ఆలోచన చేసుకోవాలి అనే ఉద్దేశంగా ఇవి తీసుకోవాలి. సరేనా? అయితే అందుచేత ఇంతకీ మనిషికి తాను ఉండే పరిస్థితిని బట్టి ఆయా వస్తువులు గొప్పగానో కొంచెంగానో తోస్తూ ఉంటాయి. అది ఇప్పుడు ఇందాక చారుడు బియ్యం కోసం ఎదురు చూసిన నిరుపేద ధనవంతుడయ్యేటోడికి భూమండలాన్నంతా తృణ సమానంగా భావించాట. అంటే తను అప్పుడు ఉన్న పరిస్థితి రీత్యా, అవసరం రీత్యా ఆ యొక్క బియ్యం గొప్పగా కనపడతాయి. తర్వాత ఏమైంది, బియ్యమేగా అని చెప్పి అట్లా కాలక్రమేణా మరి ధనవంతుడైపోబట్టి అది పెద్ద విషయంగా అతనికి అనిపించదు, ఇంకా ఏదో గొప్ప విషయం అనిపిస్తుంది. పెద్ద కారు, మంచిగా ఒక 3-4 కోట్ల బంగ్లాను, దృష్టి అంతా అటుంటుంది. కాబట్టి ఈ చారుడు బియ్యం మీద వాళ్ళకి ఈ దృష్టి ఉండదు కదా. అప్పుడు ఏమవుతుంది, దాన్ని బట్టించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టించి ఆయా వస్తువులు గొప్పగానో కొంచెంగానో తోస్తూ అల్పంగానో తోస్తూ ఉంటాయి అన్నట్లుగా. రాజందుధుక్షసి దీక్షితి ధేనుమేతాం తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ తస్మిశ్చ సంయగనిశం పరిపుష్యమాణే నానాఫలం ఫలతి కల్పలతేవ భూమి. రాజా, భూమి అనే గోవు నుండి నీవు ధనాన్ని పితకదలిచే పక్షంలో దూడని పోషించినట్లు ప్రజలను పోషించు. వాళ్లను సదా చక్కగా పోషిస్తే భూమి కల్పలతలాగా నీవు కోరిన ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అది రాజులు కానీ ప్రజలని పోషించేటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఆలోచించాలట, భూమి అనే గోవు నుండి అంటే ఆ ప్రజల నుండి ఆర్జన చేసుకోవాలి ధనాన్ని. ఇక్కడ గోవుతో పోల్చారు భూమిని, ధనాన్ని పాలతో పోల్చారు. భూమి అనే గోవు నుండి ధనాన్ని పితకదలిచే పక్షంలో ఏం చేయాలి, దూడను పోషించినట్లుగా ప్రజలను పోషించు. అది ధనార్జన నీకు ఆ రీతిగా ప్రధాన అంశమైతే, అట్లా ఆవు దూడల్ని కనుక యజమాని ఎంత జాగ్రత్తగా పోషణ వహిస్తారు, అవి పాలు తాగే వయసులో పాలు, తర్వాత కాస్త మేత, తర్వాత కొంచెం దాణ, అలా వాటికి చక్కగా వాటి ఎదుగుదలకి వాటి పౌష్టికానికి ఏ విధంగా అయితే యజమాని ఆలోచిస్తారో ఆ రీతిగా ప్రజలని నాయకులు పోషించాలి. ఎప్పుడు వాళ్ళ నుంచి ఆర్జన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, అది సదాలోచనే. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టామనుకో, ఆ యొక్క వర్కర్స్ని అందరినీ కూడా చక్కగా జాగ్రత్తగా వారి పోషణ, వారి సదుపాయాలు ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ అవసరాలకి తగినట్లుగా సదుపాయాలు కలుగచేయటం, తర్వాత వాళ్ళు పని చేయడానికి కూడా మెరుగైనటువంటి మిషనరీ ఏదైనా కలిగించటం, ఇట్లా అన్ని రకాల ఆలోచనలు, వాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్ళటానికి ఇట్లా తగినటువంటి సదుపాయం, ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేస్తే అప్పుడు నీ కంపెనీ మంచిగా లాభాలని పొందుతుంది కదా. అట్లా తీసుకోండి, అట్లా పొందుతుంది. కాబట్టి అలా నువ్వు సదుపాయం కలగచేసి వాళ్ళకి కూడా మంచిగా జీతాలు ఇస్తూ రేపు మర్నాడు వాళ్ళ వలన నీకు లాభాలు వస్తాయి, చక్కగా వాళ్ళకు కూడా కొంత షేర్ ఇస్తూ అలా మనం అనుకూలంగా వాళ్ళతో వర్తిస్తే మనకి ఇంకా కూడా చక్కగా మన యొక్క ఆర్గనైజేషన్స్ని ఇంకా విస్తరించుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రీతిగా పోషిస్తే యజమాని చక్కగా కామధేనువు కల్పవృక్షంలాగా నీవు కోరినటువంటి ఫలాలన్నిటినీ కూడా భూమి ప్రసాదిస్తుంది అని చెప్పి. భూమండలం మీదే కదా ఇవన్నీ. అందుకని భూమి నుంచే ఇక్కడ ఈ లౌకికంలో ఉంటూ ఇక్కడి నుంచి బాగా ధనార్జన చేయదలుచుకుంటే నువ్వు ఆ రీతిగా నీ యొక్క ఆపేక్ష, ఆదరణ,
అన్నీ కూడా వసతులు అవి అవతలి వాళ్ళకి కలగచేస్తూ ఉంటే అప్పుడు నీ కోరికలన్నీ కూడా ఫలింపచేసేటట్లు భూమి ఉంటుంది, వర్తిస్తుంది అన్నట్లుగా. సత్యానృతా చ పరుషా ప్రియ భాషిణీ చ హింస్రాదయాళురపి చార్థపరావదాన్యా నిత్యవ్యయా ప్రచుర నిత్యధనాగమా చ వారాంగనేవ నృపనీతిరనేకరీతిః. రాజనీతి ఒకచోట సత్యంగాను మరి ఒక చోట అసత్యంగాను ప్రవర్తిస్తుంది. ఒకసారి కఠినంగా మరి ఒకసారి మృదువుగా భాషిస్తుంది. ఒకప్పుడు హింసిస్తుంది, మరి ఒకప్పుడు దయ చూపుతుంది. ఒకచోట పిసినారితనాన్ని మరి ఒక చోట దాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకచోట సదా వ్యయం చేస్తుంది, మరి ఒక చోట ఎప్పుడూ అర్థిస్తూ ఉంటుంది. ఇలా అది వేశ్యలాగా పలుపోకలు పోతుంది. అది క్యారెక్టర్ లేని వాళ్ళ పనులు ఎలా ఉంటాయంటే ఒక చోట సత్యంగా మరి ఒక చోట అసత్యంగా, ఒక చోట కఠినంగాను ఒక చోట మృదువుగాను, ఒకప్పుడు హింస పెడుతూ ఒకప్పుడు దయ చూపుతూ, ఒక్కొక్క చోట పిసినారితనం ఒక్కొక్క చోట మళ్ళీ దాన ధర్మాలు చేస్తూ, అట్లా ఒక్కొక్క చోట అర్థిస్తూ ఇయ్యండి అని చెప్పి అడుగుతూ ఒక్కొక్క అలా రకరకాలుగా ఎలా ఏది ఉంటుంది అంటే రాజనీతి ఉంటుంది. రాజనీతి ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనం ఊహించలేం. అందుకనే కత్తి మీద సాము లాంటిది రాజదర్బార్లో పని, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పని అని అంటే మాటలైనటువంటి విషయం కాదు. వాళ్ళు ఏ నిమిషంలో ఏ డెసిషన్ తీసుకుంటారో మన ఊహకు అందదన్నమాట అసలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఆజ్ఞాకీర్తి పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్ర సంరక్షణం చ యేషామేతే షడ్గుణాన ప్రవృత్తాః కోర్థస్తేషం పార్థివోపాశ్రయేణ. రాజా, దుర్జన శిక్షణ, కీర్తి, బ్రాహ్మణ పాలనము, పాత్రదానము, సుఖానుభవము, మిత్రరక్షణము అనే ఈ 6 గుణాలు ఎవరిలో లేవో అలాంటి భూపతులని ఆశ్రయించడం వలన ప్రయోజనమేమిటి? అది రాజా అంటే రాజులు అని కాదు, మామూలుగా నాయకులు, గొప్పవాళ్ళు, గొప్ప పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి? గొప్ప దీనిలో ఉన్నవాళ్ళు చక్కగా సమాజాన్ని ఉద్ధరించగలిగేటువంటి అవకాశం, అధికారం, ఆ సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎట్లా ఉండాలట? దుర్జన శిక్షణ, దుర్మార్గులని, సంఘ విద్రోహ శక్తులని శిక్షించేటట్లు ఉండాలి తప్ప ప్రోత్సహించేటట్లు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకంతటి అధికారం ఉంది. వాళ్ళు ఏదైనా చేస్తే, ఇప్పుడు మనం వెళ్ళి ఏదైనా ఆటంకిస్తే మనం ఏమైపోతాము. అలా కాకుండా అధికారం అనేది, పదవి అనేది చేతిలో ఉంటే వాళ్ళు దుర్జనులని శిక్షించగలరు. తరువాత కీర్తి, బ్రాహ్మణ పాలనం, పాత్రదానం అంటే పాత్రత ఎరిగి దానం చేయాలి. అది కూడా వాళ్ళే చేయగలరు. అలాంటి వాళ్ళకే తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకంటే ఎవరు పాత్రలు ఎవరు అపాత్రలు అనేది సరైన వీటిల్లో ఉండేటువంటి భూపతులకి అంటే అలాంటి యజమానులకి తెలుస్తుంది. సుఖానుభవము, మిత్ర రక్షణము, అది మిత్రులందరినీ కూడా రక్షించుకోవటం అంటే ఒక రకంగా న్యాయంగా ఆలోచించగలగటం, న్యాయాన్ని సంరక్షించడం. అట్లా ఈ 6 గుణాలలో ఈ 6 గుణాలు ఎవరిలో లేవో, ఇలా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 6 గుణాలు లేనటువంటి గొప్పవాళ్ళని అంటే అధికారంగాను ఇలా యజమానులు అనుకోండి, అలాంటి వారిని ఆశ్రయించినందువలన ప్రయోజనం ఏమిటి? ఏమీ ప్రయోజనం ఉండదు. అక్కడ న్యాయం బతికేటువంటి విధానం ఉంటే వెళ్ళి ఆశ్రయించిన అర్థం పర్థం. అక్కడ న్యాయానికి ఎక్కువ పీట లేదు. మనం అనుకున్నట్టు పైన చెప్పుకున్నటువంటి లక్షణాలకి వాళ్ళు చక్కగా చేయూతనియరు అన్నప్పుడు ఇంకా ఆశ్రయించి ఏమిటి ఉపయోగం? నిరుపయోగం తప్ప అని. యద్ధాత్ర నిజఫాల పట్టలిఖితం స్తోకం మహద్వాధనం
తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ చ నాతోధికం తద్ధీరో భవవిత్తవత్సు కృపణాం వృత్తిం వృథా మాకృతాః కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. అది కొంచెం గాని గొప్ప గాని బ్రహ్మ తన నొసట వ్రాసినంత ధనం ఎడారిలో ఉన్నా లభిస్తుంది. మేరు పర్వతానికి పోయినా అంతకంటే ఎక్కువ దొరకదు. అందువలన ధీరుడవై జీవించడం నేర్చుకో. ధనికుల వద్ద వ్యర్థంగా దీనత్వం ప్రకటించవద్దు. బావిలో ముంచిన, సముద్రంలో ముంచిన కుండ తనకు పట్టినంత నీటినే గ్రహిస్తుంది చూడు. అది ఏమిటి అంటే, బ్రహ్మ మన నొసటన వ్రాత రాస్తారు కదా, ఆ వ్రాసిన ప్రకారం నీకు ధనం అనేది ఎడారిలో ఉన్నా సరే ఎలా లభిస్తుందో తెలియదు. ఆ సమయానికి ఏదో ఒక మిరాకిల్ జరిగి శుభ్రంగా ఆ ధనం నీ నొసటన వ్రాసినంత మేర వస్తుంది. ఎక్కడ ఎడారిలో ఉన్నా కానీ అదే ధనం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మేరు పర్వతానికి పోయినా అక్కడ కూడా నీ నొసటన వ్రాసి ఉన్నంత మేరకే సంప్రాప్తిస్తుంది తప్ప నేను మేరు పర్వతానికి వచ్చా కదా నాకు బోల్డ్ వస్తుంది అని అనుకుంటే పొరపాటు రాదు. అట్లాగే ఎడారికి వెళ్ళా ఏముంది అక్కడ అనుకుంటే అక్కడ వస్తుంది. అట్లా మన నొసటని బట్టించే జరుగుతుంది. నొసటి వ్రాత బట్టించే ధనం అనేది సంప్రాప్తిస్తుంది. అందువలన ధీరత్వంగా ఉండు, ధీరత్వంగా జీవించడం నేర్చుకో తప్ప ధనికుల వద్ద వ్యర్థంగా దీనత్వం ప్రకటించవద్దు. నీ నొసటన ఎంతుందో అంత నీవు ఎక్కడున్నా కానీ సంప్రాప్తిస్తుంది అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి దీనాలాపనలు చేయవద్దు ధనికుల వద్దకెళ్ళి అని చెప్పి. బావిలో ముంచిన, సముద్రంలో ముంచిన కుండ తనకి పట్టినంత నీటినే గ్రహిస్తుంది. ఒక సముద్రం దగ్గరికి ఒక గ్లాస్ పట్టుకెళ్ళి ముంచావనుకో ఆ గ్లాసు నీరే నీకు వస్తుంది. ఒక కుండ పట్టుకెళ్ళి ముంచితే అంతే, బిందె పట్టుకెళ్ళి ముంచితే అంతే. అంతేగాని సముద్రానికి వెళ్ళా కాబట్టి సముద్రం అంతా వస్తుంది అని అనుకుంటే పొరపాటు కదా. అట్లా అక్కడ ఏం చెప్పారు చూడండి, అదే ఇక్కడ రాసింది ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నొసటి వ్రాత ప్రకారం జరుగుతుంది అని అంటూనే మహానుభావుడు ఏం చెప్పాడు, బావిలో ముంచిన వెల్ అన్నమాట. బావిలో చేద వేస్తే ఎంత చేద ఉందో అంటే చిన్న బకెట్ తాడుకు కట్టి ముంచుతాను చూడు, ఎన్ని నీళ్లు బావిలోంచి నువ్వు తోడుకుంటే అంతే వస్తాయి. సముద్రంలో ముంచితే ఆ ముంచిన కొలత ప్రకారం ఏది ఇదైతే తీసుకెళ్ళావో దాని ప్రకారమే వస్తాయి. అట్లా ఇక్కడంటే పరోక్షంగా నీ కృషి అనేది కూడా తీసుకోవాలి. అది నీ కృషి బట్టించి నీకు ఫలితం ఉంటుంది అనేది ఈ లాస్ట్ లైన్ ప్రకారం తీసుకోవాలమ్మా. బ్రహ్మ నొసట వ్రాసినంత ఎడారిలో ఉన్నా వస్తుంది ఎట్టా అంటే నేనేం చేయను, నేనే ఉద్యోగానికి వెళ్ళను, నేను ఇట్టాగే ఉంటా, ఎటు రాత ప్రకారం వస్తుందన్నారుగా ఏదో ఒకనాడు వస్తుంది అని అంటే అది చాలా అసమంజసమైనటువంటి ఆలోచన సరళి. ఇక్కడ అందుకే లాస్ట్ లైన్ ఇట్లా రాశారు చూడండి, మన కృషి బట్టించి మన ఫలితం వస్తుంది, మన నొసటన వ్రాసి ఉన్న రాత ప్రకారం వస్తుంది తప్ప అనవసరంగా దీనుల దగ్గర దీనుడవై చేతులు జాచవద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళి బీదరుపులు ఇవి అవి అరుస్తూ మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి అలా వర్తించవద్దు. ధీరుడవై జీవించడం నేర్చుకో. ధీరత్వంగా ఉండాలి మనుషులం. పైన పద్ధతుల్లో చెప్పుకున్నట్టుగా మానసికంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, కనీస మానాభిమానాలు అలాంటివి ఎప్పుడూ కూడా మనం ధీరులం అంటే ఇప్పుడు మనకు చిన్న గుర్రము, ఒక కత్తి, ఓ కిరీటం, చిన్నపాటి తలపాగా చుట్టుకుని నేను ధీరుడినని అట్లా కాదు అనుకునేది. మనం ధీరులం అంటే మానసికంగా మనలో అంతటి చక్కగా మనోనిబ్బరం, మనో వికాసం, ఆత్మవిశ్వాసం, ఆత్మ పరిశీలన ఇటువంటివన్నీ కూడా ఉంచుకుని మన కృషిని నమ్ముకుని బ్రతుకుతూ అనవసరంగా వెళ్ళి అందరి దగ్గర కూడా దీనాలాపనలు చేయకుండా ఉంటే అదే ధీరత్వం. అలా నువ్వు ధీరుడవై జీవించడం నేర్చుకో అని చెప్తున్నారు. ఏమ్మా అర్థమవుతుందా?
ఇక్కడితో మనం అర్థ పద్ధతి గురించి ముగించుకున్నామమ్మా. రేపటి నుంచి దుర్జన పద్ధతి రీత్యా అనేక అంశాలు, దుర్జనులు ఎలా ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయరా అంటారు. మరి మనకు ఎట్లా తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి పద్ధతులు, ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి పద్యాల రీత్యానే ఓహో ఈ లక్షణం ఉంటే వీళ్ళు దుర్జనులు అనమాట, వీళ్ళు సుజనులు మంచివాళ్ళు అనమాట, వీళ్ళు చెడ్డవాళ్ళు అనమాట అని తెలుస్తుంది చూడటానికి. అంతేకాక ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి మనం. మనలో కూడా ఇంటర్నల్లీ ఈ లక్షణాలు ఏమున్నాయి, మనం ఏమిటి అనేది మనకే తెలుసు. పూర్తి స్కెచ్ మన గురించి మనకి తెలిసినంత ఎవరికి తెలియదు. కాబట్టి ఆ లక్షణాలు ఏమేమి ఉన్నాయి అని మనలో కూడా ఒకసారి దృష్టి పెట్టుకు ఆలోచించుకుని మంచి వాటిని పెంపొందించుకుంటూ చెడు వాటిని మనం కూడా కొన్ని వదిలేసుకుంటూ ఉంటే మరింతగా మెరుగుపరుచుకునేటువంటి వ్యక్తిత్వం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్జన పద్ధతి రీత్యా అసలు దుర్జనులు అంటే ఎవరు, వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి రేపు ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.